ధర్మాన్ని నమ్ముతున్నారు, బాగానే ఉంది. బట్ యాజ్ ఏ సక్సెస్ఫుల్ ఎంటర్‌ప్రెన్యూర్‌గా ముందుకెళ్ళాలి అని అన్నప్పుడు వైద్యాన్ని నమ్మాలి, ఎక్స్‌పాన్షన్ నమ్మాలి, చాలా మందికి ఇంకా అందించాలి. భీమవరం లాంటి ప్రాంతాల్లో కాకుండా కొంత సిటీ లాంటి ప్రాంతాలు కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, గుంటూరు కావచ్చు, విజయవాడ కావచ్చు, వైజాగ్ కావచ్చు, మెట్రోపాలిటేషన్ సిటీస్‌కి వెళ్ళొచ్చు కదా. అంటే నాకు ధైర్యం ఎందుకు లేట్ అవుతుంది? అంటే ఎందుకు లేట్ అవుతుందంటే నేను ధైర్యం చేయలేకపోతున్నాను. అండ్ ఇంకోటి ఏంటంటే నాకు సరిపోతుంది అనే భావన కంప్లీట్గా కలిగిపోయింది. అంటే ఈ ప్రపంచంలో ఉన్న దిక్కుమాలిన జాతి ఏమన్నా ఉందంటే ఒక మానవ జాతి ఒకటే. అందుకని ఏంటంటే ఈ మానవ జాతిని మనం ఎట్టి పరిస్థితుల్లోనూ మనం బాగు చేయలేం. ఎందుకంటే వీడు చచ్చిపోతేనే చావు, ఈడి పేదరికమే పేదరికం, ఈడి బాధే బాధ ప్రపంచంలో, ఇంకెవరిదే బాధ కాదన్నట్టు. అంటే నేనేమంటానంటే ఇప్పుడు ఒక మనిషి ఆడపిల్ల రేపుకు గురైనా, ఒక చిన్నపిల్ల చచ్చిపోయినా, ఇంకోటి చచ్చిపోయినా మనిషికి జరిగితే మాత్రమే అది కష్టం. మిగతా ఏ జీవికి జరిగింది మాత్రం కష్టం కాదు. ఇప్పుడు నేను ఒక సింపుల్గా చెప్తానండి. ఒక కోడి ఉంది, దాని పీక కోస్తాం, ఒక డబ్బాలో వేస్తాం, గిలగిలగిలా కొట్టుకుంటూ ఉంటుంది. తర్వాత వేడి నీళ్ళలో ముంచి తీస్తాం, తర్వాత బొచ్చు పీకుతాం, తోలు తీస్తాం, ముక్కల కింద కట్ చేస్తాం. నాకు జాయింట్ పీస్ కావాలి, ఈ పీస్ కావాలి, నాకు స్కిన్ కావాలి, నాకు హార్ట్ కావాలి, ఇవన్నీ కావాలని చెప్పి అంటాం. అవన్నీ తీసుకొచ్చి ఉప్పు కారం అన్నీ రాస్తాం, ఒక మంట మీద పెడతాం, వేడి వేడి నూనెలో వేస్తాం, కూర వండుకుంటాం, మంచి సినిమా పెట్టుకుంటాం, ఓ ప్లేట్ మీల్స్ పెట్టుకొని శుభ్రంగా ఆనందంగా తిని చూస్తాం. కోడి రేపు జరిగినట్టు కాదా కోడికి? నీకు జరిగిందే మానభంగమా? కోడికి జరిగింది కాదా? దాని ప్రాణం కాదా? అంతే కదా. ప్రతిదానికి ప్రాణం ఉంటుంది, కానీ ఏంటంటే దాని టైం అయిపోయింది. అందుకని ఏంటంటే మనిషి ఎప్పుడూ కూడా తనని పరాయివాడిగానే చూడాలి. ఇప్పుడు మనం పరాయివాడికి ఏదన్నా జరిగిందనుకోండి, మనం ఎలా ఫీల్ అవుతామో మనకి ఏదన్నా జరిగినా కూడా ఆ విధమైన ఫీలింగ్లోనే మనకి ఎప్పుడు ఉండాలి. అందుకని గీతలో కృష్ణుడు చెప్పినా ఎవరు చెప్పినా కూడా ఇప్పుడు మీకు చాలా చక్కని సందేశం ఏంటంటే కృష్ణం వందే జగద్గురు సినిమాలో సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు ఒక లైన్ చెప్తారు. ఎలా అంటే నరుని లోపల పరునిపై దృష్టి పరపగా తల వంచి కైమోడ్చి శిష్యుడివి నీవైతే నీ ఆర్తి కడతీర్చు ఆచార్యుడివి నీవే. అందుకని ఏంటంటే నీకు సపరేట్గా గురువులక్కల్లా ఏమక్కల్లా, ఇది నీకే. నువ్వు ఎప్పుడైతే తల వంచి నీ అహాన్ని కిందకు పెట్టి నువ్వు చూడగలిగితే నువ్వే గురువై అహం బ్రహ్మాస్మి అనే కాన్సెప్ట్లో నాకు ప్రతి దాంట్లోనూ బ్రహ్మం మాత్రమే కనిపిస్తుంది, ఇంకేమీ లేదు అనుకునే తత్వబోధన ఎప్పుడైతే మనం తీసుకోగలుగుతాం, సాత్వికంగా బాగా మనిషి ముందుకు పోవాల్సి వస్తుంది. అప్పుడు ఏది అంటే సాత్వికంగా మనిషికి ముందుకు పోవటం వల్ల దాంట్లోనే ఎదుగుదల ఉందని నేను నమ్మాను. యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు నాకు ఇదివరకు BMW కారు కొనుక్కోవాలని, ఎక్స్టెన్షన్ చేయాలని, నా పేరు 10 చోట్ల మారుమోగాలని, 10 బ్రాంచులు పెట్టుకోవాలని, ఇవన్నీ సంపాదించాలని, ఇవన్నీ చేసుకోవాలని నేను స్టార్ట్ చేసింది. ఆ స్టార్ట్ చేసింది కాస్త ఇదంతా ఏంటి, నేను మాయలో ఉంటున్నాను, ఓ మనిషి పుడుతున్నాడు పోతున్నాడు, ఈ మనిషికి ఏమో న్యాయం జరుగుతుంది, ఈడేమో మంచోడు, ఈడు మంచోడైనా ఈడు నాశనం అయిపోతున్నాడు, ఈడు చెడ్డోడైనా ఈడేమో చెడిపోతున్నట్టు అనిపిస్తుంది, ఈడేమో బాగుపడుతున్నట్టు అనిపిస్తుంది, ఈడేమో ఇదైపోతున్నట్టు అనిపిస్తుంది, ఒకటికి న్యాయం అనిపిస్తుంది, ఇంకొకటి అన్యాయం అనిపిస్తుంది అనే భేదాలు సంతోషంలో ఉంటాయి. అది ఎక్కువ కనిపిస్తున్నాయండి. ఇది ఏంటి అని చెప్పి లోతుగా అధ్యయనం చేసేసరికి నాకు మెయిన్ సక్సెస్ అనేది ప్రజల దగ్గర ఎలా కనిపించిందంటే ఎవడు డబ్బులు ఎక్కువ బాగా సంపాదింతే ఆడు హ్యాపీగా ఉన్నట్టు, ఎవడైతే డబ్బులు తక్కువ సంపాదించున్నాడో ఆడు అన్హ్యాపీగా ఉన్నట్టు. ఈ విధమైన ధోరణి ఎక్కువైపోయింది. దీంట్లో లోతుకి వెళ్ళి చూసేసరికి ఏంటంటే ఎవడైతే డబ్బులు బాగా తక్కువ సంపాదించున్నాడో యాక్చువల్గా ఆడే హ్యాపీగా ఉన్నాడు, ఎవడైతే డబ్బులు బాగా ఎక్కువ సంపాదించున్నాడో ఆడే అన్హ్యాపీగా ఉన్నాడు. 3 పూటలు భోజనం కూడా చేయట్లేదు. అంతే కదా. అంటే బయట మాయా ప్రపంచంలో ఏంటంటే దానిలోకే వెళ్తున్నాడు. ఇప్పుడు మీరు మనుషుల మెంటాలిటీ ఎంత నీచంగా దిగు స్థాయిలో ఉంటుందంటే మనం చాలా ఓపెన్గా మాట్లాడుకుంటే, ఇప్పుడు ఒకడు ఉంటాడండి, ఇప్పుడు నిన్నే అల్లు అర్జున్ ఇష్యూ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఏదైనా తీసుకుందాం అంటే దీంట్లో ఒక మనుషుల పర్సెప్షన్ ఎలా ఉంటుంది అని చెప్పానంటే, అంటే ఒకళ్ళు తప్పు కరెక్ట్ అనేది పక్కన పెడితే ఇతన్ని అరెస్ట్ చేశారని చెప్పానేమో వాళ్ళందరూ ఇది, మిగతా మనుషులందరూనేమో ఒక ఆవిడ చనిపోయింది, ఒక ఇది చనిపోయినప్పుడు దాని రెస్పాన్సిబిలిటీ తీసుకోకుండా, దాన్ని ఇది చేయకుండా నువ్వెందుకు ఇలా చేస్తావు అంటే 2 రకాల పీపుల్ ఇక్కడ ఉన్నారు. ఈ రకమైన పీపుల్లో ఎవరైతే అల్లు అర్జున్ కామెంట్ చేసి ఇవన్నీ చేస్తున్నారో వాడి లోతులకి వెళ్ళి ఎవరైనా నువ్వేమనుకుదాం అనుకుంటున్నావు, రేపొద్దు నువ్వు అల్లు అర్జున్ అయ్యే స్థాయికి నువ్వు వెళ్ళాలని కోరుకుంటున్నావు అంటే కోరుకుంటానంటాడు. వీడికి కావాల్సిందేమో ఆ స్థాయి, డబ్బున్న స్థాయి కావాలి, బాగా డబ్బులు సంపాదించాలి, ఆడి బతుకుతున్న బతికే సక్సెస్ అయిన బతుకని వీడి ఫీలింగ్. కానీ నిజంగా వీడికి అంత దమ్ము ఉండదు, వీడికి కామెంట్ చేసే దమ్ము మాత్రమే ఉంటుంది అన్నమాట. కామెంట్ చేస్తాడు, ఆ స్టేజ్కి వెళ్ళాడు, కానీ కోరుకునేది మళ్ళీ ఆ స్టేజ్ని. అంతే కదా. అంటే నువ్వు అది మాయే ఇది మాయే, రెండిట్లలోనూ నిజం ఎక్కడుందని, ధర్మం ఎక్కడుంది?
ధర్మం లేదు కదా. అతను చేసిన దాంట్లోనూ ధర్మం లేదు, వీళ్ళు ఆలోచించే దాంట్లోనూ ధర్మం లేదు. నేను అదేమంటానంటే ఇప్పుడు ధర్మం అనే మాటనే మనం పట్టుకోవాలి. ఇప్పుడు సనాతన ధర్మం అని చెప్పానంటే ప్రతి ఒక్కరికి కామెడీ అయిపోయింది. సనాతన ధర్మం అంటే మన హిందువుల్లో కూడా ఏమనుకుంటారంటే పూజలు పునస్కారాలు. సనాతన ధర్మం అని చెప్పానంటే అది ఒక వర్డ్, దీనికి సంబంధించింది లేదు. మనం సనాతన ధర్మం అనే టాపిక్ని చాలా బాగా తీసుకుందాం. ఫస్ట్ నాకు చెప్పండి, 32 డెంటల్ క్లీనింగ్ అనే దాన్ని ఎక్స్పాన్షన్కి ఎందుకు వెళ్ళనట్టు? ఎందుకు వెళ్తున్నా 9 years అయింది. అంటే నాలాంటి స్టోరీ తక్కువగా ఉందా, లేదు ఇక్కడ వచ్చేటువంటి పేషెంట్లు మీ ట్రీట్మెంట్ని ఎంజాయ్ చేస్తున్నారా, లేదు ధార్మికత అనే ఒక పదాన్ని వాడుతున్నారు, నిజంగానే ధర్మాన్ని మీరు ఇస్తున్నారా పేషెంట్స్కి, ఏ రకంగా క్లెయిమ్ చేసుకుంటారు మేము? అంటే నేను ఏ విధంగా క్లెయిమ్ చేసుకుంటానంటే అండి, నేను న్యాయం చేయలేమోనని నాకు భయం. అంటే ఇప్పుడు మీరు నన్ను నమ్మి నాతో పాటు ఇప్పుడు ఇవాళ మార్నింగ్ మీరు వచ్చే ముందు ఒక సర్జరీ జరిగింది, IMF సర్జరీ. ఒక భార్యని భర్త కొట్టేశాడు, ఏదో మాట పెరిగి కొట్టేసాడు. కొట్టేస్తే ఈ లెఫ్ట్ యాంకిల్ దగ్గర ఇక్కడ ఫ్రాక్చర్ అయిపోయి, అలా పెద్ద కట్టుకోలేని వాళ్ళు ఇలా పలానా ట్రీట్మెంట్ చేసుకుంటే మీకు IMF చేసుకుంటే బాగానే ఉంటుందమ్మా, సరిపోతుంది, అంత డీవియేషన్ అయితే ఏమీ లేదు అని చెప్పాం. వాళ్ళు వేరే చోట కూడా కాలేజ్ దగ్గరికి వెళ్ళారు, కనుక్కున్నారు. మన మీద అక్కడ కూడా ఒక 5,000 రూపీస్ తగ్గించి చేస్తా అన్నారు. తగ్గించి చేస్తానన్నా కూడా వాళ్ళు 5,000 రూపీస్ ఎక్కువైనా కూడా, అమ్మ గౌతమ్ గారు అయితే మాకు నమ్మకం ఉంటుంది, ఇట్లా చేసి పెడతారు, ఇవన్నీ చేస్తారు అనే ఇదితో కొంచెం ఎక్కువైనా కూడా, అంటే నేను వాళ్ళకి చెప్పాను, అమ్మ మన దగ్గర అయితే మళ్ళీ నేను కన్సల్టెంట్ని బయటికి పిలుచుకొని అన్నీ చేసుకొని ఇవన్నీ చేసాం అనుకో, కొంచెం మరి మీకు రూపాయి ఎక్కువైపోతుంది కదమ్మా, నా డబ్బులు నేను వదిలేస్తాను, బట్ కన్సల్టెంట్ ఛార్జ్ చేసేది మనం ఛార్జ్ చేసుకోవాలి కదా, నీకు పలానా చోటుకి వెళ్తే నా సలహా ఇచ్చింది కూడా నేనే, వెళ్తే మీకు అంతా బాగానే ఉంటుంది. వెళ్ళారు, నా బట్టి చూపించుకున్నారు, అంతా బాగానే ఉంది. కానీ ఆ అమ్మాయికి ధైర్యం సరిపోవట్లేదు అక్కడ. లేదు నేను ఖర్చు అయినా నేను గౌతమ్ గారి దగ్గరే చేసుకుంటాను, మళ్ళీ నా దగ్గరికి వచ్చింది. ఇప్పుడు ఆ అమ్మాయికి నేను న్యాయం చేయాలి, నన్ను నమ్మి వచ్చింది. ఇప్పుడు ఏంటంటే ఈ నమ్మకాన్ని నిలబెట్టుకోవటం నన్ను చాలా కుంగదీసేస్తుంది అన్నమాట. ఎంత కుంగదీసేస్తుంది అని చెప్తానంటే, ఆ అమ్మాయికి ఎట్టి పరిస్థితుల్లో న్యాయం చేయాలి, న్యాయం చేయలేకపోతే ఎలాగా అనే ఇదిని నేను ఇంకొకరి చేతిలో పెట్టలేకపోతున్నాను. అందుకని ఏంటంటే నేను ఇక్కడ ఉండగలిగితే మాత్రమే నేను న్యాయం చేయగలను. నేను పక్క దగ్గరికి వెళ్తే నేను నాకు అనుసంధానంలో లేకుండా, నేను 2 రోజులు ఊరు వెళ్ళినప్పుడు ఒక అరగంట బయటికి వెళ్ళి వస్తేనే చాలా మారిపోతూ ఉంటాయి ట్రీట్మెంట్ ప్లాన్స్లోనూ వాటిలోనూ. ఆ అన్నిటిని మళ్ళీ కమర్షియలైజ్డ్ కాకుండా చాలా తక్కువ బ్యాలెన్స్డ్గా చేసుకునేలాగా. దీంట్లో ఏంటంటే నేను ఒక్కడనే మంచివాడిని, మిగతా వాళ్ళు అందరూ చెడ్డోళ్ళని నేను అంటలేదు. ప్రతి ఒక్కడు కూడా ప్రైస్ చెప్పే చేసుకుంటాడు, ఇవన్నీ చేసుకుంటాడు. 32లోకి వచ్చేసరికి ఏంటంటే నేను తక్కువ లాభానికి పనిచేస్తాను. అంటే నేను తక్కువ లాభానికి ఎక్కువ మందికి చేద్దామని చెప్పి అనుకునే సినారియోలో పనిచేస్తాను. అందుకనే నాకు ఇంత విపరీతమైన పేషెంట్స్ వస్తారు. అలాగా చాలామందికి నేను అంటే నన్ను బంధించినట్టు అయిపోయిందండి. అంటే ధర్మాన్ని నమ్మిన మీరు కేవలం ఒక్క చోటుకే పరిమితం ఎందుకు అవుతారు? కొన్ని ఎక్కువ చోట్లకు పోయినప్పుడు ఎక్కువ వ్యాప్తి చెందవచ్చు, చాలామంది సమస్యలను ఎక్కువగా అడ్రస్ చేయొచ్చు కదా. అప్పుడు ఏంటంటే ఎవరికి న్యాయం చేయకుండా అటు ఇటు కాకుండా అయిపోతామేమో అని. ఇప్పుడు మనం ఇక్కడ ఉండటం వల్ల ఏంటంటే అట్లీస్ట్ నా దగ్గర ఉన్న వాళ్ళందరికన్నా నేను న్యాయం చేస్తాను. ఇప్పుడు ఎలా అంటే నా దగ్గర ఉన్న స్టాఫ్ తక్కువ మంది, ఉన్న వాళ్ళందరినీ బాగా చూసుకుంటాను, వాళ్ళందరికీ చక్కగా 3 పూట్ల చక్కగా తిండి పెడతాను. ప్రతి పండగకి నేను బట్టలు కొనుక్కుంటే వాళ్ళకే బట్టలు కొంటాను. నేను ఏ సినిమాకి వెళ్తే వాళ్ళకే ఆ సినిమాకి తీసుకెళ్తాను. నేను ఏ టూర్కి వెళ్తే ఆ టూర్కి తీసుకెళ్తాను. నేను ఏ గుడికి వెళ్తే ఆ గుడికి తీసుకెళ్తాను. అందుకని ఏంటంటే నేను ఎఫిషియెంట్గా తక్కువ మందికి నేను బాగా న్యాయం చేయగలుగుతున్నాను. అంటే ఫుల్ ప్లెడ్జ్డ్గా నేను నా కుటుంబంతో ఎలా అయితే టైం స్పెండ్ చేసుకొని చేస్తానో, నా స్టాఫ్తో కూడా అలాగే టైం స్పెండ్ చేస్తాను, నా డాక్టర్స్కి కూడా అదే న్యాయం చేస్తాను. అండ్ లిమిటెడ్గా న్యాయం అనేది ఏంటంటే నాకు అనుసంధానంలో ఉన్నప్పుడు అది చాలా బాగుందండి. అది ఎప్పుడైతే నాకు అనుసంధానం దాటి ఇంకొకళ్ళ పర్సెప్షన్లోకి వెళ్ళిపోయేసరికి ఏంటంటే రకరకాలుగా మారిపోతుంది. ఆ రకరకాలుగా మారిపోయేదాన్ని నేను కూర్చొని బాధపడి ఏదో పీక్కొని మనం ఇదంతా చేయలేము అమ్మో ఏదని చెప్పి ఒక డిప్రెషన్కి వెళ్ళిపోయేలోపు నేను ఎంతవరకు చేయగలను అంతవరకే మనం మంచి చేసుకుంటూ వెళ్ళిపోద్దాం. ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ విత్ దిస్. ఓకే, అందుకని ఈ హ్యాపీనెస్ ఇక్కడే దొరికినప్పుడు ఇంకో చోట అవకాశం నిజంగానే ఆ ధార్మికంగా ఎక్కడన్నా ఎవరిదో అన్నా నాకు కలిగింది అనుకోండి, డెఫినెట్గా నేను నో అని అయితే చెప్పను. నాకు సోర్సు నాకు విజన్ కనిపించట్లేదు అంతే.